అక్కడ తీసుకోండి బాబు, అక్కడ తీసుకున్నారు ఇక్కడ వద్దు. అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగడం, అంతేకాకుండా విచక్షణారహితంగా చాక్తో పొడవడం జరిగింది. ఈ అమ్మాయి పేరంపల్లి విలేజ్ గురంకొండ మండలానికి చెందిన 22 సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకరప్ గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం, డిగ్రీ చదువుకున్న సమయంలో. సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెంటపడి వేధించడం, అదేవిధంగా ప్రేమించమని చెప్పి అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్, అది ఒక బాటిల్ కొనుక్కుని ప్రీ ప్లాన్డ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం, ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పడటం, సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూశారు. కొంత యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది. షీ హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హర్ మౌత్ ఆల్సో. సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది. అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పడటం జరిగింది. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం, ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లు అయినాయి. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో చాకు లాక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే విత్ ఇన్ అవర్స్, అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాను, అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్లి డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి కృషి చేసింది. అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో వాయిల్పాడు సిఐ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు. అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది. సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ అప్రిహెన్షన్ అనేది జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ అప్రిహెన్షనే కాదు, విత్ ఇన్ దిస్ 24 hours పోలీసు టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఆ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసాము. క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అవి కలెక్ట్ చేసాము. యాసిడ్ బాటిల్ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ వాట్ యూ వాంట్ టు సే ఇస్, ఈ కేసులో ఉండే ఇతను బయటపడే వీలైతే లేదు. ఈ రోజుకైతే వీ హ్యావ్ మేడ్ దిస్ కేస్ ఎ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటాం. సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ వీ హ్యావ్ మేడ్ ద కేస్ ఇన్ సచ్ వే దట్ షీ గెట్స్ జస్టిస్ ఇన్ టైం. అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకు కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు. సో ఇన్ దట్ వే ఐ కంగ్రాచులేట్ అవర్ టీమ్. అండ్ మోర్ దాన్ దిస్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నాను అంటే, నేను ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రెస్ తరఫున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసాము. ఎస్పెషల్లీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైమ్
నిజానిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీస్ వారికి సహకరించినందుకు ప్రెస్ మీట్ ఇస్తున్నామండి. మనం భరోసా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కి డిజైన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఏంటంటే ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ప్రతి స్కూలు, ప్రతి కాలేజ్ కి ఒక టైం టేబుల్ లాంటిది ఇచ్చి మా వాళ్ళని వీక్లీ అంటే ట్యూస్డే పలానా కాలేజీకి వెళ్ళాలి వాళ్ళ పరిధిలో. ఇప్పుడు సపోజ్ గుర్రంకొండ ఎస్ఐ పరిధిలో 10 కాలేజీలు ఉన్నాయనుకోండి. అదేవిధంగా ఒక 3-4 గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి. దే ఆర్ గివింగ్ హిమ్ షెడ్యూల్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ అన్ని కవర్ చేసుకుంటారు. మళ్ళా స్టార్టింగ్ నుండి ఎవ్రీ 2 వీక్స్ కి అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఎన్ని ఉంటే దాన్ని బట్టి ఎస్హెచ్ఓ కంపల్సరీ దాన్ని ఒక పీరియాడికల్ మేనర్ లో విజిట్ చేసే విధంగా, అంతేకాకుండా డ్రాప్ బాక్సెస్ లాంటివి పెట్టి వాళ్ళ దగ్గర నుండి ఫిర్యాదులు స్వీకరించే విధంగా. ఎందుకంటే కొన్నిసార్లు ధైర్యంగా అందరూ ఎదురుగా చెప్పుకోలేకపోవచ్చు. వార్డెన్లకు భయపడవచ్చు, లేదంటే ప్రిన్సిపల్లకు భయపడవచ్చు, టీచర్లకు భయపడవచ్చు. ఇవి ఉంటాయి. అన్ని చోట్ల అందరూ ఏదో చేస్తున్నారని కాదు, కానీ ఏంటంటే కొన్ని చోట్ల ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన విషయం, మన జిల్లాలో కొన్ని సంఘటనలు అయినాయి. ఎక్కడైతే కొంతమంది టీచర్స్ పిల్లలపైన ఇబ్బంది పెట్టిన విషయాలు ఉన్నాయి, హాస్టల్ వార్డెన్స్ ఇబ్బంది పెట్టిన విషయాలు ఉన్నాయి, లోపల ఉండే వాచ్మెన్ ఇబ్బంది పెట్టిన విషయాలు. కాబట్టి ఉన్న విషయం మనం ఒప్పుకోవాలి. ఇలాంటిది లేదని చెప్పుకోవడం వల్ల సమస్య సాల్వ్ అవ్వాలి. ఒప్పుకుని దానికి ఏం చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యం. సో ఏంటంటే పిల్లలు బయటికి చెప్పుకోలేని విషయాలు మేము పర్సనల్ గా వెళ్ళి మాట్లాడినప్పుడు మాతో అయినా చెప్పొచ్చు. 1 by 1 మాట్లాడమని చెప్పాను గోప్యంగా. అంటే టీచర్ల సమక్షంలో కాకుండా పిల్లల్ని సపరేట్ గా కూడా కొంతమంది పిల్లల్ని పిలిపించుకుని మాట్లాడతాం. అంతేకాకుండా ఆడపిల్లలు ఉన్న చోటుకి ఉమెన్ పోలీస్ కూడా అకంపెనీ చేసుకుని, మహిళా పోలీస్, ఐసీడీఎస్ వీళ్ళతో కూడా కలిపి చేసుకునే విధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐసీడీఎస్, మహిళా పోలీస్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేసే ఉద్దేశంతో ఉన్నాం. డ్రాప్ బాక్సెస్ పెట్టడం వల్ల ఏంటంటే ఎవరైనా గోప్యంగా మనకి అది అందించాలి సమాచారం అనుకుంటే పేరు రాయకుండా కూడా దాంట్లో సైలెంట్ గా చిట్టి ఒకటి వేసినా కూడా రెగ్యులర్ గా మా వాళ్ళని ఓపెన్ చేసే విధంగా ఒక షెడ్యూల్ అన్నది వాళ్ళకి ఇస్తాం. ఇదంతా కూడా హెడ్ క్వార్టర్స్ లో ఒక సపరేట్ సెల్ పెట్టడం జరుగుతుంది మానిటరింగ్ చేయడానికి. కేసెస్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాం ఉండే కొట్టి. ఈ విధంగా విల్ ట్రై టు డూ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ టు ఎన్ష్యూర్ దట్ సచ్ క్రైమ్స్ డోంట్ రిపీట్. మీరు చూసుకుంటే ఎక్కడ కూడా మనకి మేజర్ యూటీజింగ్ కంప్లైంట్స్ ఎక్కడ జిల్లాలో లేవు. ఎందుకంటే టైం టు టైం ఈవినింగ్ అయ్యేసరికి మా వాళ్ళని కాలేజ్ దగ్గర విజిట్ చేయమని చెప్తున్నాం. వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ సచ్ కైండ్ ఆఫ్ యూటీజింగ్ కంప్లైంట్స్ ఆర్ నాట్. ఇన్ దట్ వే వీ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ దట్ అన్నమయ్య జిల్లాలో యూటీజింగ్ ఏమీ ప్రాబ్లమాటిక్ ఒక బయటకి ఎక్కడ తెలియట్లేదు. అంటే ఎక్కడైనా లేదని నేను నోట్స్తో చెప్పలేను. ఎందుకంటే ఎక్కడో చోట 1 or 2 థింగ్స్ అవుతూ ఉంటాయి. కంపల్సరీ మన దృష్టికి వచ్చే విధంగా అయితే డెఫినెట్లీ ఇట్స్ అండర్ కంట్రోల్. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ప్లేసెస్.